అక్టోబర్ 2, 2024 అంటే నిన్న ఎప్పట్లాగే మన దగ్గరలో ఉన్న ఒక మంచి ప్లేస్కి వెళ్ళి వ్లాగ్ తీద్దామని బయలుదేరాం. దారిలో కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ వెళ్తూ అటు ఇటు ఉన్న గ్రీనరీ అండ్ అప్పుడే చల్లబడుతున్న క్లైమేట్ చూస్తూ హ్యాపీగా వెళ్తున్న మాకు ఒక అనుకోని బ్యాడ్ ఇన్సిడెంట్ ఎదురైంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే బంటుమిల్లి కృత్వమైన మండలాల్లో సరిగ్గా ఉప్పుటేరు బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి ఏదో తెలియని ఒక అలజడి కనిపించింది మాకు. ఆగి కారు దిగితే అప్పటికే వచ్చిన ఫైర్ ఇంజిన్, పోలీస్ జీపు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆగిన జనం ఒకవైపు, నిస్సహాయంగా జాలిగా నీళ్ళ వైపు చూస్తున్న పోలీసులు ఇంకోవైపు. ఇవన్నీ గమనిస్తూ ఏం జరిగింది అని ఎవరిని అడగకముందే నీటి సుడిలో తిరుగుతూ కనిపించిన ఒక చెప్పు ఎవరో పడిపోయారన్న అర్థమవుతుంది. అప్పటికే చాలాసేపు అయిందంట. చిన్నోడే, 20 years లోపే ఉంటాయి. ఇదివరకు ఈ దగ్గరలో ఉండేవాళ్ళంట, తర్వాత వేరే ప్లేస్కి మూవ్ అయిపోయారంట. ఏదో ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి నిన్నే వచ్చాడంట ఇక్కడికి. ఇతనితో పాటు ఉన్న అతను చెప్పిన దాన్ని బట్టి పొరపాటున ఇక్కడి నుంచి జారి వాటర్లో పడిపోయాడంట. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. విజయవాడ కృష్ణా రివర్ నుంచి వచ్చే మంచినీటి కాలువ ఇక్కడ ఉప్పుటేరు వాగు పైనుంచి దాటుకుని ఇంకోవైపు వెళ్ళేలాగా ఒక బ్రిడ్జ్ కట్టారు. బ్రిడ్జితో పాటు చిన్న కాలువలాగా కాంక్రీట్ షేప్లో ఒకటి కట్టారనమాట. అది కింద ఉన్న ఉప్పుటేరు నీటిలో కూడా కొంచెం కిందకు ఉంటుంది. అలా అటువైపు పడిపోయిన అతను నీటి లోపల ఉన్న ఈ కాంక్రీట్ ఫ్లోర్ గుద్దుకుంటూ ఇటువైపుకి వచ్చేసాడు ఆ ఫ్లోటింగ్కి. లాస్ట్గా ఈ ఏరియాలో చేతులు పైకి లేపుతూ కనిపించాడంట. మామూలుగా అయితే ఈ పక్కనే ఉన్న బోట్స్ దగ్గర ఎప్పుడు చేపల వేటకు వెళ్తూనో లేకపోతే వెళ్ళొస్తానో ఎవరో ఒకరు ఇక్కడ ఉంటారు. వీళ్ళు ఇలా నీటిలో పడిపోయి చాలామందిని ఇప్పుడు కాపాడారంట. రాత్రి 10 కూడా చీకట్లో 10-15 అడుగుల లోతు ఉంటుంది ఇది. ఈ నీళ్ళల్లో మనిషిని కాపాడిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయంట. అలాంటిది ఇతని టైం ఎంత బ్యాడ్ అంటే, ఊర్లో ఏదో ఫంక్షన్ ఉండడం వల్ల ఎప్పుడు ఇక్కడే ఉండే ఫిషర్మెన్ అంతా అక్కడికి వెళ్ళడం, ఇతను సరిగ్గా అదే టైంలో వాటర్లో పడడం, ఇవన్నీ అనుకోకుండా జరిగిపోయింది. పడిన టైంకి, వాటర్లో పడిపోయిన టైంకి ఎవ్వరు లేకపోవడం వల్ల ఇతని లైఫ్ అంతా ఒక్క సెకండ్లో కొలాప్స్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్స్ వచ్చి ఈ బోట్లో మిస్ అయిన అతని గురించి వెతకడం స్టార్ట్ చేశారు. కానీ చూస్తున్న అందరూ కోరుకునేది ఒకటే, త్వరగా దొరకాలని. ఎందుకంటే ఎక్కడి నుంచి కొంచెం దూరంలో ఈ వాగు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. మన డ్రోన్తో ఏమన్నా హెల్ప్ అవ్వచ్చేమో అని ఇంకొంచెం ముందుకు వెతుకుతూ చూస్తున్న మాకు నీటిపైన ఏదో తేలుతూ కనిపించింది. ఏంటో చూద్దాం అన్నట్టుగా పంపించాం డ్రోన్ని. అయితే అక్కడ వేరే ఏదో తేలుతూ ఉంది నీటిపైన. అలా వీళ్ళు ఎక్కడ వెతుకుతుంటే డ్రోన్లు చూస్తూ మేము కూడా వెతుకుతూ ఉన్నాం. కానీ ఎక్కడా ఇతని క్లూ కనిపించలేదు. అది పంట కాలువ. ఆ పంట కాలువ చుట్టు ఉంటుంది, ఆ చుట్టు కిందేమో డామ్ ఉంటుంది. ఆ డామ్ కింద నుంచి ఆ దగ్గరికి వెళ్ళాలంటే
కనీసం ఒక 5 అడుగులు ఆ తొట్టు ఉంటుంది, 6 అడుగులు. ఆ, దాని కింద ఇప్పుడు ఇది కనీసం 15 అడుగులు పైన ఉంటుంది కిందది. లోపలికి వెళ్ళిపోతారు. ఎలాంటి వాళ్ళు ఏం లాగేస్తారండి, బాగా కిందకి లాగేస్తారు. అప్పుడు ఎవరో లేరంటలే, పడిపోయినప్పుడు ఎవరు లేరంట. ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరో ముగ్గురు మొత్తం మీద వాళ్ళిద్దరు కుర్రోళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. వాళ్ళిద్దరు దిగారు అప్పుడు దిగారండి. ఆ ఊరికి పాప మా వారంపడ దిగారు కానీ వాళ్ళకి వలకాల లైట్ వేసాడు చూడండి. ఆ కుర్రోడు పాపం దిగాడంట. దిగినా ఎవరో ఆగలేమండి. అలా వీళ్ళు ఎక్కడ వెతుకుతుంటే డ్రోన్లు చూస్తూ మేము కూడా వెతుకుతూ ఉన్నాం కానీ ఎక్కడ అయితే క్లూ అయితే కనపడలేదు. చూస్తుండగానే చీకటి పడడం, లైట్ ఫెయిల్ అయ్యి ఏం కనిపించకపోవడంతో చేసేది లేక పాపం అనుకుని అలా బాధగా వెనక్కి వచ్చేసాం. ఈ ఇన్సిడెంట్ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎవరికి ఎప్పుడు ఎక్కడ బ్యాడ్ టైం ఉంటుందో తెలియదు. ఈ వీడియో చూస్తున్న మీరు జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా నీటి దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఈ ఇన్సిడెంట్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి. మేము చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే కరెక్ట్ చేయండి.